ఉల్లిగడ్డ అయితే ఫస్ట్ విసుక్కున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇట్లా ఇట్లా పప్పులు చేసేసినాం. ఉల్లిగడ్డ ఫస్ట్ బాగా పిసుక్కోవాలి. అంటే ఇట్లా చూర చూర చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో సాల్ట్ వేస్తున్నాడు, ఉప్పు తగినంత ఉప్పు, పైన పిండి వేసింది శనగపిండి, ధనియాలు ఇట్లా రాసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దాని స్మెల్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి. పచ్చిమిర్చి ఇట్లా చీరుకొని వేసుకోవాలి, కారం పొడి తగినంత. అయిపోయింది. ఇగో ధనియాలు ఇలా నలుసుకోవాలి ఫ్రెండ్స్. మేము అందరం అయితే వచ్చేసినాం క్యాటరింగ్కి. చూపిస్తా ఈరోజు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ, సాంబార్, ఆలు గోబీ బటానా, వైట్ రైస్, ఇంకా కద్దు కా ఖీర్, అండా సాలన్ పెరిగేసినాం. 2 కిలోల పెరుగు పడుతుంది ఫ్రెండ్స్. 4.5 కిలోలకి 2 కిలోల పెరుగు. అంటే దాని లోపల ఇట్లా గుజ్జులాగా వస్తుంది కదా ఫ్రెండ్స్, అదే ముక్కకు పడుతుంది అన్నట్టు. ఇలాచి పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, చూడండి టేస్ట్. ఇగో ఉల్లిగడ్డ ఫ్రై చేసింది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, చూడండి. ఇగో ఇట్లా ఫ్రై చేసుకొని చూర చూర చేసుకుంటే బాగుంటుంది. కద్దు కా ఖీర్ వెజ్ నాన్ వెజ్. ఈరోజు ఏమో లివర్ ఓపెన్ చేసినాక అయితే బియ్యం వేసేస్తున్నాం. చూడండి మటన్ బిర్యానీ కదా, ఎట్లయినా ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అట్లా పడుతుంది. బియ్యం వేసేస్తున్నాం. దానిపైన కొంచెం ఇలాచి పౌడర్ వేయాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది, మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. అంటే కొంచెం ఒకసారేమో కొంచెం దొడ్డు పలుకు మీద తీసుకోవాలి, అదే పెద్ద పలుకు మీద, కొంచెమేమో అన్నం కొంచెం ఉడికినాక తీసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేస్తున్నాము. మన కొత్త ఇయర్ ఫోన్స్ ఇప్పిస్తాడంట ఫ్రెండ్స్, ఎందుకంటే నూనెలో పడిపోతుందని చెప్తున్నాడు. మూత ఇట్లా పెట్టి అలా పిండి పెట్టాలి, దమ్ముకి ఇట్లా గుద్దుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బరాబరి గుద్దుకోవడానికి అప్పుడు దమ్ము అవుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. ఇగో బొగాన లేపాలి, పెట్టాలి. చేసిన ఫ్రెండ్స్ చూడండి, అంటే మిఠాయి షాప్లో తెచ్చేది వేరు ఉంటుంది, మనం వేసేది వేరు ఉంటుంది. మనం వేసేది చాలా బాగుంటుంది, ఇట్లా పుల్ల వస్తుంటుంది, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ చెప్పినా కదా ఉల్లిగడ్డ పకోడీ వస్తుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇగో లివర్ కర్రీ, ఉల్లిగడ్డ పకోడీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. చెప్పినాం కదా రోజు చికెన్ తింటాం. ఇగో చికెన్ ఉడుకుతుంది చూడు.